దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా తగ్గుతోందని ఎన్నో సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాల్లో మోదీపై మరింత వ్యతిరేకత ఉందనే విషయం కూడా స్పష్టమవుతోంది. ఇదంతా ఓ లెక్కైతే ఏపీలో టీడీపీతో తెగతింపులు చేసుకోవడంతో విషయం మరింత ముదిరింది. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉండే ఏపీ టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బహిరంగమైపోయాయి. రాష్ట్రాన్ని మోసం చేశారంటూ టీడీపీ సమర్థించుకునే పనిలో నిందారోపణలతో బీజేపీ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. పరిస్థితిని సర్దుబాటు చేద్దామనే ఉద్దేశంతో మోదీ గవర్నర్ని రాయబారానికి పంపినా రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో మోదీ బాబు మధ్య ఇక సయోధ్య కుదిరే ఛాన్సే లేదన్నది అర్థం అవుతోంది. ఇలాంటి పరిస్థితులను సర్దుబాటు చేసే ఆ ఒకే ఒక్కడు ఉండి ఉంటే ఇంత రభస జరిగేది కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకీ ఆ ఒకే ఒక్కడు ఎవరంటే వెంకయ్య నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వాక్చాతుర్యం, ఎలాంటి పరిస్థితులనైనా చాకచక్యంగా సరిదిద్దగల నైపుణ్యం వెంకయ్య సొంతం. కానీ మోదీ మనసులో ఏముందో, లేదా వెంకయ్య నాయుడు తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారనే భయమో కానీ ఆయన్ను రాజకీయాల నుంచి సాగనంపి రాజ్యసభకు పంపి సైలెంట్ అయ్యేలా చేశారు. అలా కాకుండా ఇప్పటికీ వెంకయ్య నాయుడు పార్టీలో ఉండి ఉంటే మోదీ, చంద్రబాబు మధ్య ఇంత సెగ వచ్చే వరకు చూస్తూ కూర్చునేవారు కాదేమో. ఓవైపు మోదీ పరువు పోకుండా, చంద్రబాబుకి మచ్చ రాకుండా ఏపీ ప్రజలను హ్యాండిల్ చేయటంలో వెంకయ్య నాయుడి పాత్ర ప్రముఖంగా ఉండేది. కానీ మోదీ అతి తెలివి, హద్దుమీరిన అహంకారం, అంతా నా తర్వాతే అనే అహంభావం, ఎదురే లేదనే తలపొగరుతో తన మంచి కోరే వాళ్ళని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాళ్లని పక్కన పెట్టేశారు. బేరం బావుందంటూ ఛాయ్ అమ్ముకునే తెలివితేటలు ప్రదర్శించారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేకపోయారు. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా అనుభవిస్తారు కూడా. మొత్తానికి చూస్తే మోదీ తన రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పులు అద్వానీని మోసం చేయటం ఒకటైతే, వెంకయ్యను రాజకీయాల నుంచి సాగనంపటం మరొకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.